ప్రైజ్ ది లార్డ్. యెహోవా నిన్ను ఆశీర్వదించును. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మీకు తోడయుండును గాక. ఇది బోయజు తన పొలంలో పనిచేస్తున్న పనివారితో పలికిన మాట. అప్పుడు ఆ పనివారు కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించును అని తిరిగి అతనితో పలికారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే, ఇది కేవలం ఒక పలకరింపు కాదు, పరస్పరం ఒకరికొకరు ఆశీర్వాదం పంచుకునేందుకు దేవుని నామాన్ని ఉచ్చరించే పలికే విధానం. ఇక్కడ బోయాజు పొలమును కలిగిన నాయకుడు అయినా తన క్రింద పనిచేసే వారిని గౌరవంగా ఆశీర్వదించాడు. అలాగే పనివారు కూడా అదే ఆశీర్వాదంతో స్పందించారు. అంటే దేవుని సన్నిధిలో ఎవరు కూడా చిన్నవారు పెద్దవారు అనే విధానం ఉండదు. ఆశీర్వదించే హృదయం ఉన్నవారు మాత్రమే గొప్పవారు. మన జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది. మన మాటలు ఇతరులకు ఆశీర్వాదంగా మారితే అదే ఆశీర్వాదం తిరిగి మన జీవితంలోనికి వస్తుంది. ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాటలో దేవుని కృప ఉండాలి. దేవుని నామంలో ఆశీర్వాదాన్ని ఇతరులకు మనం పంచితే ఆశీర్వాదం మరలా తిరిగి మన వద్దకే వస్తుంది. మీ నోటి మాట ద్వారా దేవుని నామాన్ని పలకండి, ఆశీర్వాదమును పంచండి. అది తిరిగి మిమ్ములను కూడా ఆశీర్వదించడానికి మరలా మీ దగ్గరికే వస్తుంది. దేవుని కృపా సమాధానము ఆశీర్వాదము యేసు నామములో మీకు తోడయుండును గాక. ఆమేన్.